ఆలమూరు మండలం మడకి శివారు చిలకలపాడు గ్రామంలో ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్, త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు ఇచ్చి హత్య చేశాడు. తర్వాత కామరాజు ఫ్యాన్ కురివేసుకుని తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. కామరాజు భార్య నాగదేవి 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తోంది. ఇటీవల రాజీ అయింది. ఈ ఘటనతో చిలకలపాడు గ్రామం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐజి నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి అందరూ నా వీడియో తప్పకుండా కడ వరకు వినండి. ఈరోజు నైట్ నేను నా పిల్లలిద్దరం చనిపోతున్నాం. ఎందుకు చనిపోతున్నామంటే ముగ్గురు వ్యక్తులు నా భార్య చనిపోయిన కంచి నా మీద పగబట్టేసి చాలా టార్చర్ చేస్తున్నారు నన్ను. ఈ ముగ్గురులో ఇద్దరు అయితే నన్ను బండెట్టి గుడ్డెపోయి చంపిపోయి దారి కాసి ఎంత దారుణంగా అంటే అంత దారుణం. ఇంకో వ్యక్తి ఏమో వాడు ఇష్టాసరంగా ప్రవర్తించి చాలా నరకం చూపెట్టేస్తున్నారండి వీళ్ళు ముగ్గురు కూడా నాకు. ఇందులో ఒక వ్యక్తి పావులూరు దుర్గారావు, సన్న వెంకటపతి, 4వ వార్డు మాజీ నెంబర్ అండి. పోలేరం గుడి దగ్గర ట్రైలరింగ్ చేస్తారు మా ఊళ్ళో. రెండో వ్యక్తి కొరుపురోలు తొలుపులు, మా యావుడి చిన్నాన్న. మూడో వ్యక్తి కొరుపురోలు శ్రీనివాస్, ఈ తలుపులు కొడుకండి. వీళ్ళ ముగ్గురు చాలా టార్చర్ పెడతారు. నా భార్య చనిపోయిన నుంచి నరకం చూపెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న మా అమ్మకు ఒంట్లో బాగాలేదని రాజమండ్రి తీసుకుని వెళ్తాను బండి మీద. రొంకు కట్టాడండి మా అమ్మకి నాకు. రొంకు పిల్లల్ని ఎక్కించుకుని తిరుగుతున్నా బాగానే తిరుగుతున్నాను. దారి కాసి ఆపి ఈ కొరుపురోలు తలుపులు మాట్లాడుతున్నాను. మొన్న ఏదో అమ్మాయి విషయంలో గొడవ అవుతాయి, ఆ గొడవ తగ్గు పెడితే అక్కడ వాళ్ళ కొడుకు మా అమ్మని నీ అమ్మ శని డాష్ డాష్ అని తిట్టాడండి. అమ్మ ఏం చేస్తే చెప్పండి, నా అమ్మను కూడా తిడుతున్నాడు ఈ తలుపులు కొడుకు. అందరూ విన్నారండి అక్కడ అండి. వీళ్ళు ఎలాగంటే నరకం చూపెట్టేస్తున్నారని అన్నమాట నాకు. నా బామ్మర్ది, నా మాంగర్యాలు అందరూ బాగానే ఉన్నారండి. వీళ్ళు బాగా దారుణం అయిపోయి నా భార్య చనిపోవడానికి కారణమే ఈ కొరుపురోలు శ్రీనివాసు తలుపులునండి. వీళ్ళు చేసిన పనులు చేసి తిరిగి నా మీద కేసెట్టి అన్యాయంగా నేను జైలు పంపి అన్నీ చేసినా సరే నేను ఏదోలా బయటపడి నేను చేసుకుని నా బిడ్డలు ఇద్దరిని పెంచుకుని వస్తుంటే నన్ను బతికినెత్తలేదండి. వీళ్ళు ముగ్గురు కలిసి వెంకటపతి గారు, దుర్గారావు, ఈ కొరుపురోలు తలుపులు శ్రీనివాసు. ఇంకేళ్ళ బాధ వీళ్ళు టార్చర్ భరించలేక చచ్చిపోతున్నానండి ఇవాళ నేను. నా బిడ్డలను వదిలేద్దానండి. మా అమ్మ నాన్న సూపర్ పెంచుతారు, నా ఎండగారులో కట్టాను. రేపు వద్దున వాళ్ళని బాగా పెంచినా సరే ఇంకో అలా చదివిచ్చారు, ఇలా చదివిచ్చారు, లేకపోతే అలా చేసి అలా కొడుతున్నారు, ఇలా కొడుతున్నారని వాళ్ళకి నరకం చూపెడతారని నేను నా బిడ్డలను చంపేసుకుని నేను చచ్చిపోతున్నానండి ఇవాళ. వీళ్ళు చాలా నరకం చూపెట్టేస్తున్నారండి. బాగా ముఖ్యంగా ఈ మధ్యలో బాగా ఎక్కువైపోయిందండి తలుపులు. ఈ దుర్గారావుది బాధ బాగా భరించలేకపోతున్నానండి. ఈ ఇంట్లో చెప్పుకోలేను మా అమ్మ నాన్నకిని. చెప్పుకున్న కాడి నుంచినేమో ఎందుకు పోనే అన్నట్టుగా వెళ్ళంటారు. ఈడు ఏదైనా చేసిన కానీ చేసుకున్న కాడి నుంచి జైలుకి పోయి మళ్ళీ నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి పెట్టి జైలు కట్టకపోతే మళ్ళీ నా బిడ్డలు అనాథలు అయిపోతారని అలాగే మూసుకుని ఊరుం పట్టి ఎన్నాళ్ళు వస్తుంటే ఇంకా ఎక్కువైపోయి ఎంత టార్చర్ చూపెడతానండి, అంత టార్చర్ చూపెడతానండి. అందుకే చనిపోతున్నానండి. వీళ్ళ ముగ్గురిని మాత్రం దయచేసి పోలీసు అసలు వదలొద్దు అండి. ఉంటాను.